కంట్రీస్ తోటి ఏదైతే ఇతర దేశాలతోటి సత్సంబంధాలు కరెక్ట్గా చేయడంలో ఫెయిల్యూర్ అయ్యారనేది పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి ఇష్యూ. మరి దీని గురించి ఏం చెప్తారు? ఎందుకంటే ఇప్పుడున్నటువంటి మన ఇండియా చుట్టూ ఉన్నటువంటిది అన్ని దేశాలు కూడా పాకిస్తాన్కో లేకపోతే చైనాకో వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళిపోతుంటే రేపొద్దున మరి ఇండియా పరిస్థితి ఏంటి? ఇలాంటివన్నీ ఒక ఇష్యూస్ బయటకు వస్తూ ఉన్నాయి. ఇది చిన్న ఇష్యూగా మనం పరిగణించకూడదు, దీనికి కొంచెం పెద్ద ఇష్యూగా చేయాలి. మీరు దీని మీద ఏం సమాధానం చెప్తారు? ఇది ఒకటి అంటే బంగ్లాదేశ్ అలాంటి దేశాల నేచర్ ఒకటి, తర్వాత హ్యూమన్ నేచర్ ఒకటి. హ్యూమన్ నేచర్ ఏంటంటే ఇప్పుడు నేను మా ఊళ్ళో ల్యాండ్ కొన్నప్పుడు మా కజిన్ బ్రదర్ చెప్పి, అన్న నువ్వు ఊళ్ళో కొన్నావు, వేరే ఊళ్ళో కొనాల్సి ఉండే, ఓర్వలేరు సొంత ఊళ్ళే, వేరే ఊళ్ళో వచ్చి కొంటే వాడిని సపోర్ట్ చేస్తారు, మన ఊరు ఇక్కడ ఎదుగుతుండా ఓర్వరు. ఇది మానవ నైజం. గత 10 సంవత్సరాల్లో దేశం ఎదగడం, ప్రపంచవ్యాప్తంగా పేరు రావడం, ఓర్వలేని శక్తులు దీన్ని దెబ్బతీయాలని పాకిస్తాన్ కానీ ఇక వెస్టర్న్ కంట్రీస్లో ఒక పేరు తీసుకోవడం ఉన్నాయి. వెస్టర్న్ కంట్రీస్ హ్యాండ్, చైనా ఎట్లా ఉన్నది, అందులో చైనా హ్యాండ్ ఉంది, ముఖ్యంగా ఉన్నదే చైనా హ్యాండ్. ఎస్, సార్ చెప్పినట్టు పాకిస్తాన్ హ్యాండ్ ఉంది. ఇంకా మహమ్మద్ యూనుస్ను స్టేట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కలిశారు, లండన్లో కలిశారు, నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని కూడా పాలిటిక్స్ ఉంటాయి. యాంటీ రష్యా, యాంటీ కమ్యూనిస్టు, ప్రో క్రిస్టియన్, ఇట్లా ఉంటాయి పాలిటిక్స్. యాంటీ గవర్నమెంట్, వాళ్ళు నచ్చని గవర్నమెంట్ ఉంటే. సో అట్లాంటి పాలిటిక్స్లో మన దగ్గర ఆయనకు ఇచ్చారు, బెంగాల్ అతనికి ఆయన ఎకానమీ చాలా బాగా నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. ప్రపంచంలో ఏ దేశం ఆయన ఎకానమీ ఫాలో కాదు, ఏ దేశం ఆయన ఎకానమీ ఫాలోనే కాదు నోబెల్ ప్రైజ్ ఎకానమీలో. ఎందుకంటే మనం ఆ ఫెయిల్యూర్ ఎకానమీ ఫాలో అయ్యి మనం దెబ్బతినాలని ఎంకరేజ్ చేయడం. సో ఇవి కొన్ని ఉంటాయి ఆ గిమిక్స్. అయితే ఈ 56 దాకా కొన్ని ఇస్లామిక్ దేశాలు, మన దేశం ముక్కలై మతపరంగా విభజన జరిగి 1947లో ముస్లిం మెజారిటీ వెస్ట్ పాకిస్తాన్, ఈస్ట్ పాకిస్తాన్ అని, హిందూ మెజారిటీ మన భారతదేశం హిందూ మెజారిటీ కాబట్టే దేశం ఉండిపోయింది. అందులో సంస్థానాలు కొంతమంది దాని మీద కొడుగొట్టి గంటలు బీకినట్టు అది ముస్లిం మెజారిటీ ఉంది కదా అంటే, బ్రిటిష్ వాళ్ళు ఏంటంటే సంస్థానాలకు స్వేచ్ఛ ఇచ్చారు. అప్పుడు బ్రిటిష్ పాలిత ప్రాంతాన్ని హిందూ మెజారిటీ ప్రాంతం, ముస్లిం మెజారిటీ ప్రాంతంగా డివైడ్ చేసి అది పాకిస్తాన్, ఇది అంటే హిందూ దేశం. నేను చదువుకున్నప్పుడు హిందూ దేశంలో ఉండే పేర్లు అట్లా ఏది సోషలిస్ట్ బుక్లో చరిత్రలో. ఈ హిందూ మెజారిటీ ముస్లిం మెజారిటీ కంట్రీ అయ్యి సంస్థానాలకు ఇచ్చినాక మన ఈ హైదరాబాద్ సంస్థానానికి వచ్చినప్పుడు లార్డ్ మౌంట్ బాటన్ చెప్పింది, మేము సంస్థానం అన్నది బార్డర్లో ఉన్న సంస్థానాలకు ఇచ్చాను తప్ప దేశం మధ్య, పాకిస్తాన్ మధ్య ఉన్న సంస్థానం పోయి భారతదేశంలో అయితే అది మంచిది కాదు, భారతదేశం మధ్య అని ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేశాడు నిజాంకు. ఆ సంస్థానంలో కొన్ని వచ్చాయి. కానీ ఈ ఆ టైం తర్వాత ఏంటంటే మనదేమో ఈ నెహ్రూ, కమ్యూనిస్టు వీళ్ళంతా కలిపి సెక్యులర్ దేశ విభజన జరిగి పాకిస్తాన్కి ఎన్ని కోట్ల మంది వచ్చారు, ఎన్ని లక్షల మంది చంపబడ్డారు. అవేమో ఇస్లామిక్ దేశంగా మారిపోయినాయి. రెండు, ఒకటి మారింది ఇంకోటి మారాలంటే వేరే అర్థం చేసుకోవచ్చు. ఇది ఒక ప్రపంచంలో ఇస్లామిక్ దేశాల్లో సక్సెస్ఫుల్ డెమోక్రసీ చాలా తక్కువ కంట్రీస్లో ఉన్నది. దానికి రీజన్ ఏంది? మాట్లాడితే తప్పైంది, మతోన్మాదమైంది, వాస్తవం అది. సో ఆ ఎఫెక్ట్ ఇక్కడ పడ్డది. స్టిల్ ప్రపంచంలో 56 దేశాల్లో ఒక 3 దేశాల్లోనే దేశాధినేతలు మహిళలు అయ్యారు. పాకిస్తాన్, బెనజీర్ భుట్టో, బంగ్లాదేశ్లో అయితే డెమోక్రసీలో 70% మహిళలే, పీరియడ్ 70% ఎబో, షేక్ హసీనా వాజిద్, బేగం ఖాలిదా జియా. ఇండోనేషియా మెగావతి సుకర్ణపుత్రి. ఈ 3 ఎందుకంటే హిందూ కల్చర్ ప్రభావం, హిందువుల మహిళలకు రెస్పెక్ట్. మిగతా ఏ ఇస్లామిక్ కంట్రీ నీకు మహిళా దేశాధినేత కాలే, 50కి పైగా ఉన్న ఇస్లామిక్ దేశాలు. అయితే ఈ నేచర్ ఇస్లామిక్ దీని ఏంటంటే, తర్వాత సార్ చెప్పినట్టు పాకిస్తాన్లో కానీ బంగ్లాదేశ్లో కానీ మిలిటరీ రూల్ కామన్ అయిపోయింది. చాలా చేశారు కూప్స్, బంగ్లాదేశ్ 4, పాకిస్తాన్లో కూడా. నమ్మినోడే చేస్తే దానికి. నేను పాలిటెక్నిక్ ఉన్నప్పుడు మాకు ఈ ట్రాన్స్ఫార్మర్స్, ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్లో మా సార్ చెప్తుండే, ట్రాన్స్ఫార్మర్లో ఒక దగ్గర పవర్ ఇచ్చినాక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెవలప్ అయితే అది పక్క ఉన్న దానికి పాస్ అని పక్కన ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దీన్ని వీక్ చేసి అది స్ట్రెంత్ అని అవుతుంటుంది. ఎట్లా అంటే షేక్ ముజిబుర్ జియావుల్ హక్ను తీసుకొచ్చి డెవలప్ చేసింది బుట్టోను ఉరి తీసింది జియావుల్ హక్. ఇట్లా అని చెప్పాడు ఎగ్జాంపుల్. అర్థమైంది కదా. సో ఇది ఇస్లామిక్ కంట్రీస్లో కామన్. అలాంటి ఇస్లామిక్ కంట్రీస్లో దాదాపు 15 సంవత్సరాలు ఇప్పుడు ఆ టెర్రరిజం, ఫ్యానరిజం రాకుండా చాలా ప్రయత్నం చేసి ఎకానమీ డెవలప్ చేసిన షేక్ హసీనా వాజిద్ దేశాన్ని క్రియేట్ చేసింది. దాని పాకిస్తాన్ అంటే డెమోక్రసీలోకి ఎలక్షన్లోకి గెలిచాడు ఆయన, షేక్ ముజిబుర్ రెహమాన్. పాకిస్తాన్ వాళ్ళు ఓర్వలేకపోయింది, బంగ్లాదేశ్ వాడు మన దేశం పెత్తనమా అంటే ఈస్ట్ పాకిస్తాన్ వాడు మామే పెత్తనమా అని ఓర్వలేక మిలిటరీని ఆయన సపరేట్ దేశం మిలిటరీ పంపించి చాలా చేస్తే ఆయన జాతిపిత అని పెడితే 4-5 ఏళ్ళలో ఆయన మర్డర్ చేశారు. అవును,
5 ఏళ్ళని జాతిపితాన్ని మర్డర్ చేసేది వాళ్ళు. ఆయనే కాదు, ఫ్యామిలీ మెంబర్స్ కూడా మిలిటరీ రూల్ పెట్టేశారు. ఆ టైంలో వీళ్ళు ఇండియాలో అక్కడ ఆ దేశంలో లేకపోవడం, వీళ్ళు దేశం వచ్చినాక, దేశం మంచిగా ఉన్నాక దేశం నష్టం కాదు. మన దగ్గర మన జాతి మహాత్మా గాంధీ చేయలేదు కానీ మళ్ళీ దానికి కొర్రీలు పెడితే వాళ్ళు ఉంటారు. అది దేశ విభజన టైంలో ఒక అతను ఉన్మాదంతో హిందువులు ఈయన వల్ల చనిపోతున్న దాంతో ఫ్యాక్ట్ చేశాడు. అది ఏది దేశ విభజన టైంలో జరిగిన ఘోరాల టైంలో. ఇది అట్లా కాదు, 5 ఏళ్ళతో దేశం ఏర్పడేది మంచిగా ఉన్నది, కానీ ఆడ మిలిటరీ కోసం మర్డర్ చేశారు. తర్వాత ఇప్పుడు ఆమె ఇంత బాగా చేసే దేశాన్ని ఆమె నీకు ఇప్పుడు సౌదీ అరేబియా ఉంది, ఇస్లాం పుట్టింది అక్కడ. యుఏ ఉంది, ఎక్కడ డెమోక్రసీ లేదే, రాచరికమేనే, ప్రజలను తిరగబడతలేరే. యుఏ అయితే అద్భుతంగా డెవలప్ అవుతుంది. యుఏ అద్భుతంగా డెవలప్ అవుతుంది. ఇక్కడ డిక్టేటర్షిప్ కాదు, జమాయితే ఇస్లామిక్ యొక్క ఇస్లామిక్ ఫెనటిజం రీజన్. సార్ చెప్పినట్టు పాకిస్తాన్ హ్యాండ్, చైనా హ్యాండ్ చెప్పినట్టు ఇస్లామిక్ ఫెనటిజం. ఇంకొకటి వెస్ట్రన్ కంట్రీస్ ఏం ప్లాన్ చేస్తున్నాయంటే అనుమానము, ఇది బంగ్లాదేశ్ 95% బౌండరీ మనకే ఉంటుంది, రౌండ్స్ మొత్తం సరౌండింగ్. 40% ఏమో బెంగాల్ ఉంటుంది. తర్వాత అస్సాం ఇంత పెద్దగా ఉన్నా దానికి బౌండరీ చిన్నగా ఉంటుంది. త్రిపుర ఉంటుంది, మిజోరాం ఉంటుంది, మేఘాలయ కూడా బాగుంటుంది బౌండరీ. సో 4000 కిలోమీటర్స్ కేబుల్ టోటల్ వాళ్ళకున్న ల్యాండ్ బౌండరీలో 95% మన దేశంతో. కాబట్టి దేశంలో అంతర్భాగాల్లో ఉన్న దీన్ని ఒక ఇస్లామిక్ ఫ్యామిలీ డెవలప్ ఎంకరేజ్ చేసి పెంచి పోషిస్తే భారతదేశాన్ని దెబ్బతీయొచ్చు. వెస్ట్రన్ కంట్రీస్ చైనా కుట్ర. ఈ కుట్రలో భాగంగా అక్కడ ఆమెకు 76 ఏళ్ళు వచ్చినాయి. ఒక ఏజ్ బార్ అవుతుంటే అంటే వస్తున్న కొత్త జనరేషను ఈ ప్రాబ్లమ్స్ను అంత అర్థం చేసిన కెపాసిటీ ఉంటుంది. ముత్తిమ తిప్పిన ఏజ్ స్టార్టింగ్ పాయింట్ అన్నట్టు. కాబట్టి నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేని పరిస్థితి వస్తుంది కొంచెం ఏజ్ తోటి. సో అట్లా వస్తున్న టైంలో అడ్వైజర్స్ కానీ ఇవన్నీ కొన్ని ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. సో ఆల్రెడీ ఈ మత దాన్ని ఆమె తొక్కిపెట్టి ఏం చేసినట్టే, ఆమె అక్కడ సార్ కూడా చెప్పిండు, అదే పాయింట్ హైలైట్ చేసిండు. సార్ ఆ పార్టీలకు అతీతంగా మాట్లాడింది, నేను అప్రిషియేట్ చేస్తున్నాను సార్ను, వారికి గౌరవిస్తున్నా. వారు పార్టీ కాదు ముఖ్యం, దేశం అన్నట్టు మాట్లాడింది వాస్తవం, నేను అప్రిషియేట్ చేస్తున్నాను. సో అక్కడ వారు చెప్పి అంటే అది ఆ ఇస్లామిక్ ఫ్యానిటిజాన్ని ఆమె అంత కంట్రోల్ చేస్తుంటే ఆర్థికంగా ఇంత డెవలప్ చేస్తుంది. మన కేసీఆర్ కూడా ఒకసారి మెచ్చుకున్నాడు, వీడియో ఉంది ఉన్నది. భారతదేశం జీడిపి కన్నా బంగ్లాదేశ్ జీడిపి బాగుంది అని మెచ్చుకున్నారు. వాస్తవం అంటే మనకన్నా బాగుందని కాదు, కానీ అక్కడ పాకిస్తాన్ పక్కన అడక్క తింటుంది. గోధుమ పిండి లేక ఎన్ని జరుగుతున్నాయి లూటీలు ధర్నాలు, ప్రపంచం మొత్తం మాకు ఇవ్వండి అప్పియాన్ని తిరుగుతుంది. బంగ్లాదేశ్ పరిస్థితుల్లో లేదు, అంత అద్భుతంగా పరిపాలించినామే. కానీ ప్రజలకు ఈ డెవలప్మెంట్ కన్నా మతమే ముఖ్యమనే దాన్ని వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు, జమాయితే ఇస్లాం. అందుకే మనం చాలా తీవ్రవాద సంస్థలు ఎందుకు బ్యాన్ చేస్తాం, మావోయిస్టులు ఎందుకు బ్యాన్ చేయాలి, ఎందుకంటే డేంజర్ వాళ్ళతో. జమాయితే ఇస్లాం పార్టీ కూడా అలాంటిదే, జేకేఎల్ఎఫ్ని బ్యాన్ చేస్తాం. ఇలాంటి తీవ్రవాదం బ్యాన్, అసలు ఆడ పొలిటికల్ ఫీల్డ్ ఉన్నా అది తీవ్రవాదంతో పొలిటికల్ బ్యాన్ చేస్తే. ఇప్పుడు మీరు వరుసగా బిర్యానీ తినరకు మీకు బోర్ కొట్టదు. హ్యూమన్ సైకాలజీ ఎట్లా అన్నట్టు ఆమె అంత డెవలప్ చేసినా మిగతా వాళ్ళ ఎంకరేజ్మెంటు వేరే క్రియేట్ చేయడం ప్లాను, స్ట్రాటజిక్ ప్లాన్ తోటి వాళ్ళు బదనాం చేసి ఆ ఫ్లాష్ పాయింట్ అంటారు. మనకు ఒక సిపాయిలు తిరిగేదో అని చెప్పేది ఫ్లాష్ పాయింట్ అంటారు. చూడండి, మణిపూర్లో ఇదే ఫ్లాష్ పాయింట్, బంగ్లాదేశ్లో ఇదే పాయింట్, కోర్టు జడ్జిమెంట్. అక్కడ కూడా కోర్టు జడ్జిమెంటే, ఇక్కడ కోర్టు జడ్జిమెంటే. అక్కడ వాళ్ళు మణిపూర్లో వాళ్ళు పోయి మైతీస్ ఏంటంటే మమ్మల్ని కూడా ఎస్టీ గుర్తించండి, లేకుంటే మా భూములు కూడా గుంజేసుకుంటారు వాళ్ళు వచ్చి, వాళ్ళని ఏమనలేము అంటే కోర్టు ఆర్డర్ ఇచ్చింది వాళ్ళకు కూడా ఎస్టీ గుర్తించండి కేంద్రానికి రేపు చేయమని. దాంతో ఫుల్ రెచ్చిపోయి వైలెన్స్ చేశారు ఎస్టీ మైతీ కమ్యూనిస్ట్ వాళ్ళు. 1971 బంగ్లాదేశ్ ఏర్పడ్డప్పుడు ఎన్నో త్యాగాలు చేశారు బంగ్లాదేశ్ ఏర్పాటు కోసం. అప్పుడు వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తే ఒప్పుకొని ప్రజలు యాక్సెప్ట్ చేశారు. అప్పుడు అది గుర్తుంది త్యాగాలది. కొంతకాలం అయిపోయాక అది ఉంచకూడదు, తర్వాత దానికి మర్చిపోదు జనం. మతి మరుపు అనేది సహజం, దాని ఇంపార్టెన్స్ పోయింది. తర్వాత ఈమె తీసేసింది. వారు చెప్పి 2018లో స్వతంత్ర పోరాటాలకు 30% ఆమె తీసేసింది. షేక్ హసీనానే తీసేస్తే వాళ్ళు కోర్టుకు పోయారు. ఎవరైతే దాని బెనిఫిట్ వాళ్ళు కోర్టు మళ్ళీ మొన్న జూన్లో ఇచ్చింది, 2 months బ్యాక్, 1.5 months బ్యాక్. అది ఉండాలి రిజర్వేషన్, అది ఫ్లాష్ పాయింట్ అయింది. సో ఇవన్నీ ఇది నాట్ ఇండియన్ గవర్నమెంట్ ఫెయిల్యూర్ కాదు, లేదా ఆమెదేదో పెద్ద బ్లండర్ అని కాదు. కోర్టు జడ్జిమెంటు ఈ ఫ్లాట్ పాయింట్లకు వాళ్ళకు బోర్ కొట్టి మతోన్మానం రెచ్చగొట్టి వేరే దేశ హ్యాండ్ తోటి ఇవి తయారు. ఇంకొక విషయం, ఇండియన్ గవర్నమెంట్ ఫెయిల్యూర్ అయిందా లేదా ఒకసారి కోటేశ్వర ఒక్క నిమిషం సార్ వెళ్ళిపోతారు. ఒక్కటే పాయింట్
మళ్ళీ ఆయన మాట్లాడి 25 ఏళ్ళ కింద 30 ఏళ్ళ కింద మక్కాలో షియా సున్ని కొట్లాటలైనాయి అవును అయినాయి. ఇక్కడ ఎంఐఎం ఏం ప్లాన్ చేసింది, షియా సున్ని కొట్లాడితే మన పొలిటికల్ ఫీల్డ్ ప్రాబ్లం అవుతుంది, షియా ఓటు గెలిపితే మనకు గెలు కష్టం. అవును దాని పేరు మీద దానికి వ్యతిరేక బంధకాలు ఇచ్చి హిందువుల షాపుల మీద దాడులు చేసి హిందువుల మీద దాడులు చేశారు. అవును అది కొట్లాడ షియా సున్నిది, దాడి చేసిన హిందువుల షాపుల మీద. ఎఫెక్ట్ ఇక్కడ ఇస్లామిక్ రాజకీయం అంతా ఇలానే ఉంటుంది. వాళ్ళు రీజన్ అయినా అవామీ లీగు వీళ్ళు రీజన్ అయినా అల్టిమేట్గా హిందువులు దాడి, ఎందుకంటే కాఫిర్స్. రైట్ కాబట్టి అది చాలా డేంజర్ ఉంది. అది మనం వాస్తవ గ్రహించాలి. సూడో సెక్యులరిజం పేరు మీద డ్రామాలు చేసి మన హిందువులను మనమే, ప్రపంచంలో ఇంకెక్కడ హిందూ దేశం లేదు, ముస్లింలకు 56 దేశాలు ఉన్నాయి. ఇది గమనించి బంగ్లాదేశ్ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మన దేశంలో ఉన్న వాళ్ళు దేశభక్తి జాగ్రత్త పడాలి. ప్రజలు రియలైజ్ కావాలి ఈ పరిస్థితికి, మన దేశంలో ఇది రాకూడదని. కోటేశ్వర్ గారు సార్ నమస్తే సార్. చూస్తున్నారు మీరు, అంటే ఇలాంటివి చాలా అంశాల మీద గతంలో మీ యొక్క అనాలిసిస్ చాలా గొప్పగా ఉన్నాయి. బట్ ఇప్పుడు నిజంగానే బంగ్లాదేశ్ ఒక అగ్నిగోళంలో మండిపోతూ ఉంది. తప్పెవరిది? అక్కడ జరుగుతున్నటువంటి హింసాకాండకి తప్పెవరిది?